టెక్ రంగంలో మనం నిత్యం ఇలాంటి ట్రోజన్ హార్స్‌ల్ని చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఈమెయిల్ వస్తుంది. మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ లభించింది. ఈ హైపర్ లింక్ మీద క్లిక్ చేయండి అంటారు. నమ్మి ఆ లింకు క్లిక్ చేశారో మీ సిస్టంలోకి వైరస్ ప్రవేశిస్తుంది. అలాగే స్మార్ట్ ఫోన్లో కూడా కొన్ని ప్రమాదకరమైన మెసేజ్లుంటాయి. అవి పైకి మనకు మేలు చేసేలాగా కనిపిస్తాయి. కానీ తీరా అందులోని హైపర్ లింకులు క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు మాయమవుతాయి. ఇలాంటి వాటినే ట్రోజన్ హార్స్ అనే పేరుతో పిలుస్తారు. అంటే ఆ గ్రీకుల గుర్రం మాదిరిగా పైకి ఆకర్షించే రూపంలో కనిపిస్తూ లోపల ప్రమాదం కలిగి ఉండే టెక్నాలజీ అన్నమాట. ఒడిసీ డైరెక్టర్ నోలన్ని ఇటీవల ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విషయాన్ని అడిగారు. మీ సినిమాలో ట్రోజన్ హార్స్ ఉంది. మరిప్పుడు మన రోజువారీ జీవితంలోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇలాంటిదే అంటారా? ఇది కూడా పైకి గొప్ప సౌకర్యంలాగా కనిపిస్తూ రేపు ప్రమాదం తీసుకొస్తుందేమో. ఇలా అడిగినప్పుడు నోలన్ అవునని అన్నారు. నిజమే, ఏఐ అనేది ఒక ట్రోజన్ హార్స్ లాంటిదే. కానీ సినిమాలో గుర్రానికి ఏఐకి ఒక ముఖ్యమైన తేడా ఉంది. అక్కడ గుర్రం లోపల గ్రీకులు దాక్కున్నారని ట్రాయ్ ప్రజలకు తెలీదు. కానీ ఇక్కడ మాత్రం జనానికి తెలుసు. ఈ ఏఐ అనే అందమైన గుర్రంలో ప్రమాదాలు దాగి ఉన్నాయని అందరూ ముందుగానే అలర్ట్గా ఉన్నారు. చెప్పాలంటే ఇది అద్దంతో చేసిన పారదర్శకమైన గుర్రం లాంటిది. అంటే ట్రాన్స్పరెంట్ ట్రోజన్ హార్స్ అన్నమాట అన్నారు.